ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాలో మోస్ట్ డిబేటబుల్ టాపిక్ E20, అదే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్. ఇది కామన్ మ్యాన్ రోజు యూజ్ చేస్తున్న వెహికల్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందో అని ఎవరికి వారు తమ వెర్షన్స్ ని వినిపిస్తున్నారు. అసలు E20 అంటే ఏంటి? మన వెహికల్స్ లో వాడే పెట్రోల్ లో షుగర్ కేన్ డెరివేటివ్ ప్రోడక్ట్ అయిన ఇథనాల్ ని స్లోగా 5% to 20% వరకు యాడ్ చేసుకుంటూ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్. జూన్ 2022 నాటికి 10% ఇథనాల్ ని సక్సెస్ఫుల్ గా అచీవ్ చేసి నేషనల్ వైడ్ డెలివర్ చేసింది. ఆ తర్వాత 2030 నాటికి ఇథనాల్ 20% టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ అది 5 years ముందుగానే అంటే ఆగస్ట్ 2025 కి మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్ కి డెలివర్ చేస్తుంది. కానీ ప్రజల నుంచి అయితే దీనికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఓల్డ్ వెహికల్స్ అన్ని E10 అండ్ లోవర్ గ్రేడ్ కే డిజైన్ అయి ఉన్నాయి. ఈ సరికొత్త E20 పెట్రోల్ కి ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని, అలానే మైలేజ్ లో కూడా 7 to 10% డ్రాప్ గమనిస్తున్నామని ముఖ్యంగా 4-wheeler వెహికల్స్ ఓనర్స్ అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. కంపేర్ టు పెట్రోల్ ఇథనాల్ ప్రైస్ అయితే తక్కువే. సో పెట్రోల్ ని ఇథనాల్ 20% రీప్లేస్ చేస్తున్నప్పుడు ప్రైస్ లో డిఫరెన్స్ ఎందుకని లేదు, అదే ప్రైస్ ని ఎందుకని ఉంచారు? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పై రైజ్ అవుతున్నాయి. వీటన్నిటిని గమనించిన గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ నుంచి ఒక లాంగ్ క్లారిఫికేషన్ నోట్ అయితే రిలీజ్ చేసింది. డిబేట్ జరుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ని డిఫెండ్ చేస్తూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇది వెహికల్స్ ఎఫిషియన్సీ ని పెంచుతుందే తప్ప తగ్గించబోదని మిగతా చాలా డౌట్స్ ని ఈ పోస్ట్ లో మెన్షన్ చేసింది. ఆ పోస్ట్ లింక్ ని బయోలో అటాచ్ చేసా, చెక్అవుట్ చేయండి.